హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట. ఇది మనందరికీ చాలా అవసరం. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా హౌస్ వైఫ్కి అయితే చాలా యూజ్ అవుతాయండి. మీ అందరికీ చాలా ఉపయోగపడే వీడియోస్ మాత్రమే నేను పెడుతూ ఉంటాను. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఏంటంటే నాకు చాలా మోటివేషన్లా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే కామెంట్స్ కూడా నాకు చాలా ఒక బూస్టప్లా ఉంటుంది అనమాట. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మన హెల్త్ కాపాడుకోవడం చాలా అవసరం అండి. ఏ వైపు నుంచి ఏ రకంగా ఎలాంటి జబ్బులు వస్తున్నాయో మనకి తెలియట్లేదు. మనుషుల్లాగే ఉంటున్నాము, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఏదైనా మన వరకు వస్తే కానీ మనం అనుభవిస్తే కానీ మనం జాగ్రత్త పడం కదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నా విషయంలో జరిగింది. ఒక 6 నెలల క్రితం అయితే నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేశానండి. ఏ పని చేయాలనుకున్నా చేయలేకపోవడం, చాలా నీరసంగా ఉండడం, కనీసం మినిమం ఇంట్లో చేయాల్సిన పనులు కూడా చేయలేకపోయేదాన్ని. ఎప్పుడు పడుకుందామా కూర్చుందామా అనేటట్టు, కానీ చిన్న పని చేసినా అలసిపోవడం, శక్తి లేనట్టు అయిపోవడం ఇలా జరిగిందనమాట. ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఒకసారి డాక్టర్కి వెళ్ళి కలిసామండి. అప్పుడు నాకు టెస్ట్లన్నీ చేశాక ఏం చెప్పారంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందని చెప్పారు. ఇంకా చాలా తక్కువ ఐరన్ ఉంది, మీరు ఇంకా 3 months అయినా కోర్స్ వాడాలి అని చెప్పారు. 1 month అయితే వాడానండి కోర్స్. ఇంకా 1 month వాడిన తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ మింగలేక అప్పుడు నాకు జ్ఞానోదయం అయిందనమాట. ఈ ట్యాబ్లెట్స్ మింగే కంటే మనం రోజు తినే ఫుడ్లోనే మనం అన్నీ కూడా న్యూట్రిషన్స్ అన్నీ ఇచ్చుకుంటూ పోతే ఇంకా ట్యాబ్లెట్స్ వేయాల్సిన అవసరం లేదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనేసి అప్పుడైతే రియలైజ్ అయ్యానండి. అప్పటి నుంచి కూడా నేను తినే ఫుడ్లో కొంచెం మార్పులు అయితే చేసుకున్నాను అండి. ఫుడ్లో మార్పు చేసుకోవడం అంటే పెద్ద డైట్ ప్లాన్లు అవి ఇవి కాదు. జస్ట్ మనం రెగ్యులర్గా తినే వాటిని కొంచెం ఎక్కువగా న్యూట్రిషన్ అందేటట్టు అనమాట. ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలండి. మనం రోజు కూడా మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ చేసేటప్పుడు ఏంటంటే దోశలు ఇడ్లీలు ఉప్మా ఇవన్నీ చేస్తుంటాం కదా, ఎలాగో ఒక రకంగా వాటిలో మనం ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకునేటట్టు, ఏవో ఒకటి ఆకుకూరలనే కాదు కూరగాయలు ఎక్కువగా వెళ్ళేటట్టు మనం మార్చుకోవాలన్నమాట. అప్పటి నుంచి కూడా నేను 1 month మాత్రమే కోర్స్ వాడాను. ఇంకా మిగతా 2 months కూడా కోర్స్ వాడకుండా నా ఫుడ్లో నేను మార్పులు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో నేనైతే మల్టీగ్రెయిన్ దోశ కోసం పిండి బ్యాటర్ రెడీ చేశాను కదండి. మామూలుగా ఏంటంటే మనం దోశలు వేసుకునేటప్పుడు మినపప్పు బియ్యంతో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ దోశ వేసుకోవడం వల్ల మనకి అన్ని రకాల న్యూట్రిషన్స్ కూడా అందుతాయండి. అందులో నేను వేసింది పెసరు, మినపప్పు, అలాగే శనగపప్పు, అలసందలు, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వేసుకున్నానండి. ఇందులో ఏంటంటే నేను 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసలు తీసుకున్నాను. మిగతా శనగపప్పు మిగతావన్నీ కూడా పావు కప్పు వంతుని తీసుకున్నానండి. ఈ రెండే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మిగతావన్నీ కూడా పావు కప్పు వంతుని తీసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా కడిగి ఒక 6 hours నానబెట్టి మనం మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకుంది నేను అందులో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అవి వేసి మిక్సీ చేసుకున్నాను. మీకు అలా నచ్చదు అనుకుంటే అవి స్కిప్ చేసేవచ్చు, ఏం కాదు, టేస్ట్ కోసం చేశాను అనమాట. అది ఒక ఎక్కువసేపు మనం దోశలకు వేసుకుంటాం కదండి, అలా పొలవాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే ఒక 1 hour బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ దోశలో ఏంటంటే మనకి ఒక్క దోశ తిన్నా కూడా మనకు మంచి స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇందులో క్యారెట్, బీట్రూట్ తురుము, కొంచెం ఆనియన్స్ వేసి చేసుకుంటున్నాను అండి. మనం రోజు తినే ఫుడ్లో వీలైనంత ఎక్కువ మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదో ఒక రకంగా వెళ్ళేటట్టు అయితే మనం చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఇలా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఉప్మా కానీ మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా అందులో ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా అన్ని విటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయండి. మనం హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటే ఇంకా దోశలు మానేయాలి, ఇడ్లీలు మానేయాలి, ఇంట్లో చేసుకునే ఆయిల్ ఫుడ్ అన్నీ మానేయాలి అంటారు కదా, అదేమీ మానేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అయితే మనం బయట ఫుడ్ మానేయాలి.
ఇవన్నీ మానేయాల్సిన అవసరం లేదు. బయట ఫుడ్ మానేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం బయటపడొచ్చండి. నేనైతే పూర్తిగా బయట ఫుడ్ అనేది మానేశాను. ఇప్పుడైనా కాదు, హెల్త్ ప్రాబ్లం వచ్చిందనే కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా బయట ఫుడ్ అయితే తినడం మానేశాను. అదేంటంటే తప్పదు అనుకున్న పరిస్థితిలో మనం ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదండి, అలాంటప్పుడు మనకి ఇంకా ఆప్షన్ ఉండదు. ఇంకా మనకి ఒంట్లోకి పోకపోయినా కొన్ని సిచ్యువేషన్లో తప్పని పరిస్థితిలో అది ఇంకా మనం ఏం చేయలేము. కానీ ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా కూడా బయట ఫుడ్ తినడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపకూడదు. బయట ఫుడ్లో ఏంటంటే ఒకసారి మరిగించిన ఆయిల్ని ఇంకా ప్రతిసారి ఇంకా అది వాడుతూనే ఉంటారండి. అలా అసలు ఒకసారి వాడిన డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ అయితే ఇంకోసారి మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకూడదంటే అది చాలా డేంజరస్ అనమాట. ఎక్కువగా క్యాన్సర్ ఇలాంటి పెద్ద సమస్యలు వచ్చే కారణం అనమాట. అందుకని చెప్పేసి బయట ఫుడ్ అయితే అసలు తినకూడదు. అందులో వాళ్ళు వేసే ఫుడ్ కలర్స్ కానీ ఏవైనా టేస్ట్ కోసం వేస్తారు కదా, టేస్టింగ్ సాల్ట్ కూడా అస్సలు తినకూడదటండి. అజినమోటో అవన్నీ వాళ్ళ ఫ్లేవర్స్ కోసం డిఫరెంట్ పౌడర్స్ అన్నీ వేస్తుంటారు. అందుకని చెప్పి మనం మ్యాక్సిమం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలన్నమాట. మనం కూడా ఇంట్లో డీప్ ఫ్రైకి వాడుతుంటాం కదండి ఆయిల్, పూరి కానీ ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు ఆ ఆయిల్ ఏంటంటే ఒకసారి డీప్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రైకి అయితే యూస్ చేయొద్దు. కర్రీస్లో కానీ మనం ఏమైనా పచ్చళ్ళు తాలింపులు వీటిలో వేసుకోవచ్చు, కానీ మళ్ళీ అదే ఆయిల్ని డీప్ ఫ్రైకి వాడుకోవద్దు. ఇంకా రోజు కనీసం మనం 3 లీటర్ల వాటర్ అయినా తాగాలండి. అది కూడా ఏంటంటే ఇంకొక విషయం నేను నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. భోజనం చేసిన వెంటనే అయితే నీళ్ళు అయితే తాగొద్దండి. మినిమం 1 అవర్ అయితే గ్యాప్ ఉండాలి. మీరు అంతసేపు ఉండలేమంటే కనీసం అరగంట అయినా కానీ గ్యాప్ ఉన్న తర్వాతే మీరు నీళ్ళు తాగండి. ఎందుకంటే మనకి ఫుడ్ మనం తింటాం కదండి, అది డైజెస్ట్ అవ్వడానికి మన స్టమక్లో కొన్ని యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనం తిన్న వెంటనే వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ యాసిడ్స్ అనేది ఈ వాటర్లో డైల్యూట్ అయిపోయి మనకి ఆ యాసిడ్ పవర్ అనేది తగ్గుతుంది కదా, వాటర్లో డైల్యూట్ అయిపోవడం వల్ల మన ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వక అది స్టమక్లోనే పులిసిపోతుంది. అలా పులిసిపోవడం వల్ల మనకి ఏంటంటే అది పుల్లటి తేనుపులు రావడం, గ్యాస్ ప్రాబ్లం అంటాం కదా దాన్ని, ఇంకా అలాగే తేనుపులు రావడం, ఇబ్బందిగా ఉండడం, అవన్నీ జరుగుతుంటాయి అనమాట. గ్యాస్ ప్రాబ్లం అనేది నేనైతే చాలా బాగా ఎక్కువగా ఫేస్ చేశాను. అప్పటి నుంచి కూడా నేనైతే ఫుడ్ తిన్న వెంటనే వాటర్ తాగడం అయితే పూర్తిగా మానేసానండి. 1 అవర్ వరకు తాగను. ఫుడ్ తినే ముందు మాత్రం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాను. చాలా అలవాటు, ఫస్ట్లో అలవాటు అవ్వలేదు, వెంటనే నీళ్ళు తాగడం అలవాటు ఎక్కువ ఉండేదన్నమాట. ఇంకా అలా అలవాటు తగ్గించుకున్నాను. ఇప్పుడైతే నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోయింది. మీలో ఎవరైనా గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఇది ఒకసారి ఫాలో అవ్వండి. ఇలాగా ఏ ఫుడ్ తిన్నా కూడా ఫుడ్ తిన్న వెంటనే వాటర్ అయితే తాగొద్దు. ఇంకొకటి ఏంటంటే ఎంప్టీ స్టమక్తో ఎప్పుడూ కూడా కాఫీ టీలు అది తాగకూడదండి. మార్నింగే కొంచెం నీళ్ళలో జీలకర్ర కానీ, మెంతులు కానీ, ధనియాలు కానీ, సోంపు కానీ ఇలా ఏదో ఒకటి రోజు కూడా కొంచెం నీళ్ళలో ఒక 2 నిమిషాలు మరిగించి ఆ వాటర్ రోజు తాగామనుకోండి పొద్దున్న, మనకి చాలా బాడీలో ఉండే టాక్సిక్స్ అన్నీ కూడా పోతాయండి. మీకు ఏది నచ్చితే అది, ఏ వాటర్ నచ్చితే జీరా వాటర్ కానీ, సోంపు వాటర్ కానీ చాలా మంచిదండి. మనకి ఏంటంటే డైజెషన్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది పొద్దున్నే తాగడం వల్ల. ఇక నుంచి నా రిక్వెస్ట్ అనుకోండి, మీరందరూ కూడా తప్పకుండా పొద్దున్నైతే మాత్రం ఈ వాటర్ ఏదో ఒకటి తాగడం అయితే అలవాటు చేసుకోండి. కొంచెం మనకి మార్నింగ్ ఆ ఫ్రెష్ ఫీల్ కూడా ఉంటుంది అనమాట. ఆ గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల మనకి చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మనకి సాయంత్రం అయ్యేసరికి మనకి మంచి క్రేవింగ్స్ అనేవి వచ్చేస్తుంటాయి కదండి, ఏవైనా మంచిగా తిందాము అని చెప్పేసి. అలాంటప్పుడు ఏంటంటే మనకి జంక్ ఫుడ్ వైపు అయితే మన మనసు అయితే వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్ చేయాలి అనుకునేటప్పుడు హెల్తీగా చేసుకోండి. ఏదైనా హెల్తీగా చేసుకోలేము అప్పటికప్పుడు అనుకునే వాళ్ళు ఏం లేదు, పల్లీలు వేపుకొని పెట్టుకున్నా, మనకి ఏవైనా తినాలి అనుకున్నప్పుడు చక్కగా 2 పల్లీలు తీసుకొని తిన్నాం అనుకోండి, మనకి స్టమక్ ఫిల్ అయిపోతుంది కాబట్టి మనకి జంక్ ఫుడ్ వైపు అయితే మనసు వెళ్ళదు. అలాగే ఇలాంటి చిన్నవి బఠానీలు కానీ అలా ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, ఏవైనా తినాలనుకున్నప్పుడు చక్కగా అవి తీసుకొని తింటే మనకి అక్కడికి ఆ క్రేవింగ్స్ అనేవి పోతాయి. పిల్లలకి చేయాలి అనుకుంటే చక్కగా స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ, శనగలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక 3 days అయినా కూడా పాడవకుండా ఉంటాయి. అప్పటికప్పుడు ఉడికించి వాటిని కొంచెం చాట్లా ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు. మనమే ఇంట్లో ఏది కావాలన్నా వాళ్ళకి చేసి పెడితే ఇంకా బయట ఫుడ్ తినడానికి అయితే వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపరండి. ఇంకా కొంచెంగా వాళ్ళకి జంక్ ఫుడ్ తినడం అనేది అలవాటు తగ్గిస్తూ ఉండాలి మనమే. ఇంకా మనందరి హెల్త్ కూడా పాడైపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం అండి. ఇంకా నైట్ 11-12 వరకు కూడా మొబైల్ చూడడం, టీవీ చూడడం అలా చాలామంది అయితే చేస్తూ ఉంటారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా మన హెల్త్ అనేది చాలా పాడైపోతుందండి. మనం నైట్ డిన్నర్ కూడా తొందరగా కంప్లీట్ చేసేయాలి. నేనైతే 8 లోపే కంప్లీట్ చేస్తానండి. మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నైట్ తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసి తొందరగా పడుకుంటే మనకి నిద్ర కరెక్ట్గా సరిపోతుంది కనుక మనం నెక్స్ట్ డే మార్నింగ్ చాలా యాక్టివ్గా ఉంటాము. మంచి యాక్టివ్గా పనులన్నీ చేసుకుంటాం. అసలు నీరసంగా లేకుండా చాలా హెల్తీగా కూడా ఉంటానమాట. ఇది కూడా ఎవరైనా ఇలా తొందరగా పడుకోకపోతే తొందరగా డిన్నర్ చేసి తొందరగా పడుకోవడం అయితే అలవాటు చేసుకోండి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఈ చపాతీలో నేను బీట్రూట్ని మిక్సీ చేసి పేస్ట్ చేసి ఇందులో వేసి చపాతీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే మంచి మనకి న్యూట్రిషన్స్ కూడా అంతే అనమాట. ఏదో ఒక రకంగా ఇలా మనం వెజిటేబుల్స్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్ అయితే మనం కొంతవరకు కాపాడుకోగలమండి. మన హెల్త్ బాగుండాలంటే మనం తినే ఫుడ్లోనే కాదండి, మనం కొన్ని అలవాట్లు అయితే కూడా ఇంకా మార్చుకోవాలి. ఏంటంటే కొంచెం రోజుకి ఒక 20 నిమిషాలైనా కూడా మనకి వాకింగ్ ఉండేటట్లు చూసుకోండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్లైనా మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఏంటంటే కొంచెం స్టామినా వస్తుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాము. ఈ ఇంట్లో పనులతోనే సరిపోతుంది, ఇంకా ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఎక్కడ చేస్తాం అనుకుంటున్నారా? మన హెల్త్ బాగుండాలి అంటే మనం ఆ మాత్రం చేయాలి అండి. ప్రత్యేకంగా వాకింగ్ చేయాలి అంటే అదొక పనిలాగా మనం చూస్తాం కదా, అలా కాకుండా మనం ఏదైనా బయటికి మార్కెట్కి వెళ్ళే పని ఉంది అనుకోండి, అలా ఏదో ఒకటి మనం అలా పని పెట్టుకొని అలా చేసాం అనుకోండి, మనకి వాకింగ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు. మనం మార్కెట్కి వెళ్ళాల్సిన పని కానీ చిన్న చిన్న ఏవైనా పనులు ఉంటే చూసుకోవడం కానీ అలా నడిచి వెళ్తూ ఉంటే మనకి వాకింగ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, బీట్రూట్ పరాటా ఎంత సాఫ్ట్గా పొరలుగా ఉందా. ఇలా బీట్రూటే కాదండి, ఏ వెజిటేబుల్ అయినా మీరు వేసుకోవచ్చు. చక్కగా ఆకుకూరలు వేసుకోవచ్చు, పాలకూర, క్యారెట్, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా మిక్సీ చేసి వేసుకొని చక్కగా ఇలా దిగా తినేయచ్చు. ఈ వీడియోలో చెప్పే నేను మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటుంటండి. ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఆకుకూరలు, కూరగాయలు వెళ్ళేటట్టు చూసుకోండి. అలాగే రైస్ ఎక్కువగా తినడం తగ్గించి ఎక్కువగా మల్టీగ్రెయిన్స్ ఉండేవి చూసుకుంటుండండి. ప్రతి దాంట్లో కూడా మనకి ఒక్క రైస్లోనే కాకుండా రైస్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. మిగతా చిరుధాన్యాలన్నీ తినడం వల్ల ఏంటంటే మనకి అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి. దోశల్లోనే కాదు, ఇడ్లీలో కూడా మనం ఇలా చిరుధాన్యాలన్నీ యాడ్ చేసుకొని తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట. జంక్ ఫుడ్ అయితే తినడం మానేయండి, అలాగే బయట ఫుడ్ కూడా తినడం మానేయండి. ఎక్కువగా వాటర్ తాగుతుండండి, మినిమం వాకింగ్, ఎక్సర్సైజులు అయితే చేస్తూ ఉండండి. నా హెల్త్ పాడైపోయిన తర్వాత నేను పాటించిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీరు నాలాగా ప్రాబ్లం వచ్చిన తర్వాత సఫర్ అవ్వకుండా ముందుగానే హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నారనుకోండి, హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ తినడం అన్నీ అలవాటు చేసుకుంటే మన ఫ్యామిలీ అలాగే మనం కూడా ఇప్పుడు వచ్చే కొన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి అయితే మనం తప్పించుకోవచ్చండి. మన చేతుల్లో ఉన్నవైనా కూడా మనం చేసుకోవాలి కదా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరేంటంటే కొంతమంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.